క్రికెట్లో అంటే డబ్బు ఉంటేనే ముందుకెళ్తారు, సో డబ్బు ఉంటేనే నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు అని చెప్పేసి చెప్తా ఉంటారు, మేము వింటూ ఉంటాం. సో నా ఫ్రెండ్ కూడా ఒక అతను స్టేట్ నుంచి ఆడిన దాని తర్వాత డబ్బులు అడిగే వరకు ఆయన ఫ్లైట్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఐటీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. సో అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మీకు ఎప్పుడైనా కనిపించినాయా, ఎప్పుడైనా మీరు చూసిరా, ఎప్పుడైనా విన్నారా? చూస్తూనే ఉంటామండి, ఫేస్ చేస్తూనే ఉంటాం. ఓకే. బట్ ఇక్కడ డిసప్పాయింట్ అవ్వము, ఎందుకంటే మనం డిసప్పాయింట్ దగ్గర ఆగిపోతున్నాం. నా ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి ఫేస్ చేస్తామని ముందే మేము మెంటల్గా ఫిక్స్ అయ్యాం. ఇటువంటి రాజకీయాలు ఉంటాయి, మా మనీ దగ్గర మనం కొన్ని చోట్ల బెండ్ అవ్వాల్సి వస్తుంది, కానీ అవన్నీ సరే అక్కడ గేమ్ ఆడకూడదు. ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే రీచ్ అవ్వాలి, అంటే వీళ్ళ గోల్ ఏంటంటే ఇండియా రీచ్ అవ్వాలి. ఇండియా రీచ్ అవ్వాలంటే మనం ఎదిగే కొద్దీ స్ట్రగుల్ పెరుగుతూనే ఉంటుంది. మనకి ఎదిగే కొద్దీ మనకి ఇంకా చాలామంది మన మీద ఫోకస్ పెట్టడం కానీ, ఎలా ఏంటి వీళ్ళు ఇంక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అని ఇవన్నీ ఫోకస్ పెడుతూనే ఉంటారు, అన్నీ ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎన్ని చేసినా సరే మనం గేమ్ వదలకూడదు, వీళ్ళు ఆడాలి. ఇప్పుడు సూర్యవంశీ ఉన్నాడు, ఇప్పుడు 15 yearsకే మంచి టాలెంటెడ్ ప్లేయర్. సో బోర్డ్ సపోర్ట్ చేయకపోతే ఈ స్థాయికి వచ్చాడు. నిజంగా బోర్డ్ సపోర్ట్ చేయకపోతే ఆయన వచ్చాడు. మంచి ప్లేయర్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఇండియాకి. అటువంటి పిల్లలు రావాలి, అటువంటి పిల్లల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా మిగతా పిల్లలు కూడా రావాలని నేను ఒపీనియన్. సో రాజకీయాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా అనుకుంటే జైష్వాల్ అంటే ఏం లేదు కదా పాపం, ఆయన మరి ఆ స్థాయి టాలెంట్తోనే వచ్చాడు. సో టాలెంట్ ఉంటే ముందుకెళ్ళొచ్చి నాకు నమ్మకం ఉంది. సో మీరేమైనా చెప్తారా దీని గురించి? అంటే ఎక్కువ మీరు గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు కదా, సో అట్లా అంటున్నా, మ్యాచెస్కి వెళ్ళడం ఇదంతా చూస్తూనే ఉంటామండి. అది ఏంటంటే నా పిల్లల ఆట మీద నాకున్న నమ్మకం. నా పిల్లలు వాళ్ళిద్దరు ఎట్లా ఆడతారో తెలుసు. రీసెంట్గా 5 wicket haul తీశారు చిన్నబాబు, ఓకే, మొన్న 1 week బ్యాక్. తిను ఎక్కడ ఆడినా చెడ్డ పేరు అయితే ఎక్కడ అంటే మంచిగా ఆడరు అనే ఇదైతే లేదు. ఎక్కడ వెళ్ళినా బాగా ఆడతారు, మంచిగా ఆడతారు. ఆ ఇది ఉంది వాళ్ళ మీద, వాళ్ళ గేమ్ మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎన్ని ఇట్లాంటివి వచ్చినా దాటుకొని వెళ్ళిపోగలమన్న నమ్మకం ఉంది.